హాయ్ అండి, వెల్కమ్ టు వంటల వినోదం. నేను మీ గాయత్రి. ఈ వీడియోలో మెంతి టమోటా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 మీడియం సైజ్ మెంతి కట్టలు తీసుకొని కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. బాగా మగ్గిన 4 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చెనపప్పు 1 స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి వేసుకోవాలి. మెంతి ఎప్పుడు లేత కాడలే వేసుకోవాలండి, ముదురు కాడలు వేసుకుంటే చేదు వస్తుంది కూర. మెంతిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి నూనెలో బాగా వేయించుకోవాలి. మెంతి బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడ పసుపు వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసేసి బాగా కలుపుకొని ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మధ్యలో మాడిపోకుండా వేయించుకుంటూ మగ్గించుకోవాలండి. కారం వేసాం కాబట్టి మాడిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. నూనె బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుందాం. మెంతి టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.